అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్కు కొలీజియం వ్యవస్థ గురించి. కొలీజియం వ్యవస్థ అంటే ఏంటంటే, సుప్రీం కోర్టులని, హైకోర్టులో ఉన్న లాయర్‌లని సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలని నియామకం జేయడము, అట్లాగే హైకోర్టులో ఉన్న జడ్జిలని ట్రాన్స్‌ఫర్స్ చేయడము. సో, దిస్ ఈజ్ వాట్ కొలీజియం సిస్టమ్ ఈజ్ అబౌట్. ఇది ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్‌లో వచ్చేసింది అంటే, యాక్చువల్లీ 1990స్ కంటే ముందు కొలీజియం అనే వ్యవస్థ ఉన్నా గూడా, దాంట్లో కొంత రూల్స్ డిఫరెంట్‌గా ఉండేటియి. కానీ 1990 తర్వాత యాక్చువల్లీ 1983 నుంచే అని జెప్పుకోవచ్చు. సుప్రీం కోర్ట్‌కి అంటే కోర్ట్‌లకు సెపరేట్‌గా పవర్స్ ఉండాలి అన్న ఉద్దేశ్యంతోటి ఇది తయారైంది. ఇది తయారైపోయి కొలీజియం అనే వ్యవస్థ అట్లా ఇంగా ముందుకు ముందుకు పోతూ ఉంటే చాలా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్‌లో ఆహ్, భారతి గారు, కేశవానంద భారతి గారు ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసిన ఫర్దర్ హియరింగ్స్‌లలో ఏమైందంటే సుప్రీం కోర్టుకు కొలీజియం అనే వ్యవస్థ అనేది ఏర్పడ్డది. ఈ వ్యవస్థ అసలు ఏం చేస్తది అంటే, ఇప్పుడు ఎవరినైనా రిక్రూట్ చేసుకోవచ్చు వాళ్ళు. మీకోటి చూపిస్తా ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇక్కడ కూడా రాసి చూపిస్తాను. సుప్రీం కోర్టు ఇప్పుడు మొత్తం కోర్టులలో కలిపి 1300 మంది జడ్జిలు ఉంటారు. మొత్తం హైకోర్టు, సుప్రీం కోర్టు అంతా కలిపి. అయితే ఏందంటే ఇందులో సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఉంటారు కదా ఆయన, దాని తర్వాత సీనియర్ మోస్ట్ నలుగురు జడ్జిలు. సో, ఐదుగురు జడ్జిలు కలిపి కొత్త ట్రూప్‌ని అంటే కొత్త నంబర్ ఆఫ్ జడ్జిలని వాళ్ళు ఎంపిక చేస్తారు. ఇదే పద్ధతిని ఎవ్వరికి చెప్పరు. ఈళ్ళు ఏ బేసిస్ మీద ఎంపిక చేసిండ్రు, ఎందుకు ఎంపిక చేసిండ్రు అనేది ఎక్కడ ఏ మినిట్స్ కూడా ఉండవు. ఓకే. అకౌంటబిలిటీ ఉండదు. క్రైటీరియా ఉండదు. ఏమీ ఉండదు. ఇగ వీళ్ళు చెప్పిందే వేదం. ఈ ఐదుగురు ఏం చెప్తే ఈ దేశానికి అదే వేదం అన్నట్టు. ఇక ఇది ఎట్లకెళ్ళి వేదమైందో నాకు తెలవదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాట ఇక్కడ చూడండి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, రైట్? సీజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. సిఈసి అండ్ ఈసీఈల నియామకం వ్యవహారం విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ. అంటే ఈయన సంజీవ్ ఖన్నా గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని ఇంతకంటే ముందు ఎంపిక చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు దీంట్లో, అట్లాగే ఆపోజిషన్ లీడర్ ఉంటారు, అట్లాగే సుప్రీంకోర్టు నుంచి జడ్జి ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళను ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జిను తీసేసిండ్రు. ఎవరు? మొన్నటి ప్రధానమంత్రి మోడీ గారు ఒక కొత్త చట్టం తీసుకొచ్చి అసలు దీనికి సుప్రీంకోర్టులో వీళ్ళకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్‌కి సంబంధం లేదు వీళ్ళు ఎంచుకోవడంలా, వీళ్ళు వేరే ఉన్నారు అన్నారు. అయితే దీనికి ఏమైందంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇది ఒక లీగల్ ఫర్మ్ అన్నమాట. లీగల్ ఫర్మ్ వీళ్ళు ప్రశాంత్ భూషణ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద లాయర్ ఫర్ దిస్ టీమ్. ఈయన ఏం చేసిండంటే దీని మీద కోర్టులో కేసు వేసిండు. ఇది సెక్షన్ 7 అని కింద ఏదో వస్తుంది, ఇది సబ్జెక్ట్ కరెక్షన్ మోస్ట్లీ 7 ఇది. అయితే ఇది ఏంటంటే ఈ ప్రశాంత్ భూషణ్ గారు ఈ కేసు వేసి ఇగో ఇది తప్పు, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్లో వీళ్ళు ముగ్గురు ఉండాల్సిందే, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాల్సిందే, అట్లాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండాల్సిందే అంటే ఈ కోర్టు ఇవాళ ఏమైందంటే హియరింగ్ దగ్గరకు వచ్చింది. హియరింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సంజయ్ ఖన్నా గారు తప్పించుకున్నారు. ఏమని అంటే ఇగో కిందికి చూడండి ప్రజలారా, జస్ట్ లుక్ డౌన్. ఈ సెక్షన్ 7 సెక్షన్ 7 దిస్ వన్. అయితే ఇక్కడ ఏం చెప్పిండంటే ఆయన, ఇగో ఈ కేసులో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందని సీనియర్ ఓకే ఇక్కడ ఇగో ఈయన ఏం చెప్తున్నంటే శీతకాల విరామం తర్వాత ఈ కేసులను తదుపరి బెంచ్ విచారిస్తుందని చెప్పిండ్రు. అంటే ఈ బెంచ్‌లో ఎవరున్నారు? సంజయ్ ఖన్నా గారు, సంజయ్ కుమార్ గారు వీళ్ళిద్దరున్నారు. వీళ్ళిద్దరు చెయ్యరంట. ఇగ ఈయన సంజయ్ ఖన్నా అయితే మొత్తం తప్పించుకున్నాడు. కానీ నెక్స్ట్ శీతాకాలం అంటే ఇప్పుడు వింటర్ సీజన్ అనమాట. వింటర్ సీజన్‌లో వచ్చే కొత్త బెంచ్ ఉంటది కదా, కొత్త బెంచ్‌లో వాళ్ళు ఇది డీల్ చేస్తారని చెప్పిర్రు. ఎందుకు చెప్పిర్రు మరి ఈ మాట అంటే, ఏం లేదు, ఇంకో 6 మంత్స్‌లో ఈయన రిటైర్ అయితుండు. రిటైర్ అయిన తర్వాత ఈయన మీద ఏం కేసులు పడతాయో తెలవక ఇది చేసిండు. సరే, అంటే ఇప్పుడు నాకు ఒక క్వెషన్ ఇక్కడ. మనకు ఈ కేసుల నుంచే మనం అంటే సుప్రీంకోర్టు వీళ్ళే సుప్రీంకోర్టు న్యాయమూర్తే. ఆయన మామూలు మనిషి కాదు మరి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అసలు ఎంత పెద్ద పోస్ట్ అంటే, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు సమానమైన క్యాడర్ అనమాట. ఇక దేశాన్ని గవర్నెన్స్ అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళ క్యాడర్ ప్రధానమంత్రి, ప్రెసిడెంటు, అట్లాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. ఒకళ్ళు బ్యూరోక్రసీ కింద వస్తారు, ఒకళ్ళు పొలిటికల్ కింద వస్తారు, ఇంకోళ్ళేమో జ్యుడిషియరీ కింద వస్తారు. వీళ్ళు ముగ్గురు సమానమైన హోదాలు ఉంటాయి యాక్చువల్ కరెక్ట్గా చెప్పాలంటే.
ఎందుకంటే ముగ్గురు దేశాన్ని కాపాడతారు కాబట్టి. అయితే మరి అట్లాంటి జ్యుడిషియరీనే ఆయన నేను లేదు భయ్ నేను ఇవాళ చెప్పను నేను ఈ ముచ్చట, ఇవాళ మనతోటి కాదు ఇది, ఈ బెంచ్‌లో నేను కూసోను, ఇంక వేరే వాళ్ళు డీల్ చేస్తారు దీన్ని అని ఆయన భయపడి ఆయన వెనక్కి అడుగేస్తే నాకు ఒక క్వెషన్ ఇవాళ. ఇదే ఒక మనము సోల్జర్ ఉన్నాడు అనుకుందాం. ఇదే ఒక సర్జరీలో ఒక క్యాజువాలిటీలో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం మనం. ఈయన ప్రాణం పోతా ఉంటే లేదు భయ్ ఈ కేసు నేను కాపాడాను, లేకుంటే అక్కడ మిలిటరీలో జవాన్ మనకు జై జవాన్ అంటూ ఉంటాం. ఆయన్ని చూస్తేనే మనకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒక మిలిటరీ వాళ్ళ వ్యాన్ మిలిటరీ వాళ్ళ ఆ డ్రెస్సులలో చూస్తేనే. మరి ఆయన బార్డర్ మీద ఉన్నప్పుడు ఎవడో ఇంకా మిలిటెంట్ గాడు వస్తుండు, మరి వాడిని తప్పించి వానితో కొట్లాడి నాతోటి కాదు నేను వెళ్ళిపోతా అంటే మనం ఊరుకుంటామా? మనం యాక్సెప్ట్ చేస్తామా దాన్ని? అట్లాగే మరి ధర్మాసనం నుంచి ఇవాళ న్యాయమూర్తే దిగిపోతా, నాతోటి కాదు ఈ కేసు హ్యాండిల్ చేసుడు అని చెప్పి ఆయనే దిగిపోతే మరి దీన్ని యాక్సెప్ట్ చేద్దామా మనం అందరం? ప్రజలారా జస్ట్ థింక్ ప్రాపర్లీ, ఒక్కసారి ఆలోచించండి ఈ కొలీజియం వ్యవస్థ. ఇక ఇంకా చూపిస్తా అసలు ఈ వ్యవస్థలో ఎంత ఘోరమైన వ్యవస్థ ఇదంటే, ఇగో ఇది చూడండి ఇక్కడ 1979లో వైవి చంద్రచూడ్ అంటే ఎవరు? ఇగో ఈయన డివై చంద్రచూడ్ వాళ్ళ నాన్న అన్నమాట. ఈయన ఎవరిని రికమెండ్ చేసిండంటే బిఎన్ కృపాల్ని రికమెండ్ చేసిండు ఈయన. ఓకే, బిఎన్ కృపాల్ ఏం చేసిండ్రు? చంద్రచూడ్ని రికమెండ్ చేసిండ్రు. చంద్రచూడ్ ఏం చేసిండు? మళ్ళా ఎస్బి కృపాల్. ఇగో ఇట్లా ఈ తండ్రి కొడుకుల బ్యాచ్ ఇదంతా, ఇదంతా తండ్రి కొడుకుల బ్యాచ్. వీళ్ళనే రికమెండ్ చేసుకుంటారు. ఇది కొలీజియం వ్యవస్థ. ఇట్లా 30-40 కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఈ 30-40 కుటుంబాలే మొత్తం దేశాల్లో ఎవరెప్పుడు జడ్జి కావాలి, ఎవరెప్పుడు ఏం చేయాలనేది వీళ్ళు అపాయింట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రచూడ్ కొడుకు కూడా ఐ థింక్ జ్యుడిషియరీ హైకోర్టుకు వచ్చిండు అనుకునే విన్నా నేను, అది సబ్జెక్టు కరెక్షన్. కానీ చెప్తున్నా ఇక మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి అవుతాడు, ఆయన కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడు. ఇట్లుంటుంది. ఇగో ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఈయన చూద్దాం అనేది. ఈయన చూడండి, సంజయ్ ఖన్నా, హూ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రైట్ నౌ. మొన్ననే రీసెంట్గా ఎలక్ట్ అయింది కదా, ఒక నెల రోజుల క్రితం. ఈయన గారు ఇగో రెక్యూజెస్ ఫ్రమ్ హియరింగ్ పిటిషన్స్ ఛాలెంజింగ్ ది లా ఆన్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్. ఈయన ఇక్కడి నుంచి వద్దు పోయి నేనైతే ఈ కేసులో నేను ఉండను అన్నాడు. మరి ఎవరికి భయపడుతుండండి ఈయన? అంటే ఇది ఒక మాఫియా లెక్క తయారు కాలేదా? ఒకసారి ప్రజలారా ఆలోచించండి. మరి జ్యుడిషియరీలో ఈయన నేను ఈ కేసులో నేను వాదించడానికి రీజన్ ఏంది? ఏం రీజన్ ఉండదు, జస్ట్ భయం అన్నమాట. ఎందుకు అంటే ఇక నేనేం చెప్పాలి కానీ పాలకవర్గం నుంచి భయము భక్తులు ఉంటాయి. దీన్ని మనం ఊరికి వదిలిపెట్టడానికి లేదు. ఇవాళ బీజేపీని అంటున్నాం కదా, బీజేపీ ఇస్తున్నట్టు బేకార్ పనులు చేస్తూ ఉంది, వాళ్ళు మాఫియాలే కానీ పని చేస్తారని. కాంగ్రెస్ ఏం చేసినారో కూడా చూద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సిన బేకార్ పనులు అన్నీ చేసింది. ఇక చూడండి, ఇక్కడ జస్టిస్ రంగనాథ్ మిశ్రాని తీసుకున్నాం. ఇక్కడ ఈయన ఏం చేసిండు? 1984లో ఇంకా గొడవలు జరిగినాయి కదా, వీటిల్లో క్లియర్ ఎవరికి ఏం గొడవలు లేదు, అంత క్లారిటీగా మొత్తం ఆయన ఎవిడెన్స్లు ఏమున్నా ఏం లేకున్నా కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిండు కాంగ్రెస్ పార్టీకి. దానికి ఆయన ఏం చేశారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 1990లో అయింది. ఆ తర్వాత ఏమైంది? 1993లో ఈయన అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి చీఫ్ అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకి ఎంటర్ అయ్యారు. ఇక చూడండి ఈయన కథ ఎట్లున్నదో, ఇక ఇట్లున్నది వీళ్ళ కథ. ఇక ఇట్లనే ఇంకా మిగతా వాళ్ళని కూడా చూసుకుంటే కూడా జస్టిస్ అభయ్ తిప్సే. అయితే మరి వీళ్ళు ఒక్కళ్ళే ఇన్వాల్వ్ అయినరా? పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి కదా అని మనం అనుకుంటే, సరే పార్టీలు అంటే ఏదో దరిద్రం నాశనం కానీ జ్యుడిషియరీ వీళ్ళు చదువుకున్న వ్యక్తులు, వీళ్ళు దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, ఎంతో అసలు గౌరవప్రదమైన పోస్టులో ఉన్నవాళ్ళు. వీళ్ళు పొలిటీషియన్స్ తోటి సమానమా? ఒక్కసారి చెప్పండి ప్రజల. పొలిటీషియన్స్ అంటే ఓట్ల కోసము, సోట్ల కోసము, దేనికోసము దానికోసము లాలూచి పడితే చేస్తారు. మరి వీళ్ళు దేనికి లాలూచి పడి ఇటువంటి పనులు చేస్తుండో చూద్దాం. ఈయన ఏం చేసిండ్రు? జస్టిస్ అభయ్ తిప్సే. ఈయన ఈ బెస్ట్ బేకరీ కేసు హ్యాండిల్ చేసి సోహాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును దాన్ని తీసుకున్నందుకు కాంగ్రెస్ ఆయనకు ఇంకా ఎంట్రీ టికెట్ ఇచ్చేసింది. ఇగో ఇట్లా నడుస్తుంది. అట్లాగే బహరముల్ ఇస్లాం, ఈయనను కూడా అంతే. ఇగో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ చేసింది, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జిని చేసింది. ఇట్లాంటివే ఉంటాయి బేకార్ పనులు అన్నీ. ఇంకో జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారికి క్లీన్ చిట్ ఇప్పించింది కేసులలో, ఎందుకంటే ఇగో ఈయన క్లీన్ చిట్ ఇప్పించింది అనమాట. సో ఇంకా రిటైర్మెంట్ అవన్నీ అయినాక మళ్ళీ రాజ్యసభ ఇచ్చింది. ఇక వీళ్ళను అంటే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, వీళ్ళకు ఏమైనా కనీసం సోయి ఉంటుందా అసలు? వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది అసలు? జడ్జిలు అన్నందుకు మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనుకుంటారా? లేకుంటే మాకు పదవులే కావాలన్నా, రిటైర్ అయిన తర్వాత కూడా సత్యదాకా అదే కుర్చీ పట్టుకొని కూర్చుంటారా? ఏ మనుషులు పోయి మీరంతా నాకు అర్థం కాదు. ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి అండి మీ అందరిది? అధ్వానం ఉన్నారు. కొలీజియల్ సిస్టమ్ అనేది, జ్యుడిషియరీ సిస్టమ్ ఇండియాలో మొత్తం అష్టదరిద్రంగా ఉందండి.
అష్టదరిద్రంగా ఉంది. దీన్ని మార్చాలి ఎవరన్నా గానీ, ఇప్పుడు మోడీ గారే గానీ, ఇంక నెక్స్ట్ వచ్చే ప్రధానమంత్రి గానీ, ఎవరన్నా గానీ ఈ సిస్టమ్‌ని మార్చాలి. ఎందుకంటే వీళ్ళు భ్రష్టు పట్టిస్తుర్రు. ఇప్పుడు ఒకటే మాట, ఎలక్షన్‌ల దగ్గర ఏమన్నా అవకతవకలు జరిగినాయి అన్నప్పుడు కోర్టు దగ్గరికి పోతాం. అట్లాంటిది ఇప్పుడు కోర్టు దగ్గరికి రావద్దన్నట్టే కదా! ఇప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర చేసే పనులు. ఇగ ఎవరిగ? ఎలక్షన్‌లల్ల అవకతవకలు జరిగితే సుప్రీం కోర్టుకు పోతాం. కానీ సుప్రీం కోర్టే నేను తీసుకోను ఈ కేసు, ఈ పనులలో నేను చేయను అనంటే అవకతవకలు జరగనీయచ్చా? ఈవీఎం హ్యాక్‌లనే అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అవి అయినాయో కాలేదో ఇక మనకు సబ్జెక్ట్ టు కరెక్షన్ కింద ఎన్నో రకాలుగా ఉన్నది కానీ దాని మ్యాటరు. మనం ఇప్పుడు ఈవీఎంలో హ్యాకింగ్ అయింది అనుకుందాం మాట వరుసకి. మరి ఇప్పుడు ఈవీఎంలు హ్యాక్ చేసింది అని బీజేపీని మనం అక్యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ కేసును సీరియస్గా హ్యాండిల్ చేయాల్సింది ఎవరండి? సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు మరి చేయట్లేదంటే మరి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు ఇక్కడ? ఒకసారి ఆలోచించండి. సో ఎలక్షన్ కమిషన్ అండ్ సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ హ్యాక్ అయింది, సుప్రీంకోర్టు ఏమో తప్పించుకున్నది. ఇది నడుస్తున్న వ్యవహారం, ఇది మరి మనది. ఓకే, ఇంకిక్కడ అయిపోలేదు చూడండి ప్రజలారా. మనం వీళ్ళు ఇట్లా అంటున్నామా? ఇగో, సుప్రీంకోర్టు క్రిటిసైజెస్ హైకోర్టు ఫర్ నాట్ డెలివరింగ్ జడ్జిమెంట్ ఆఫ్టర్ రిజర్వింగ్ వర్డిక్ట్ ఫర్ 14 months. ఒక మాట 14 నెలలు దాటేసినందుకు సుప్రీంకోర్టు వీళ్ళని తిట్టింది. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు మొత్తమే తప్పించుకుంటుంది కేసుల నుంచి. మరి వీళ్ళని ఎవరనాలి అంటే ఎవ్వరు అనరు. అట్లాగే ఇంకోటి ఉంటుంది, ఇగో ఇది ఇంకోటి జడ్జి తప్పించుకునేది. అలహాబాద్ హైకోర్టు బెంచ్ రెక్యూజెస్ ఫ్రమ్ హియరింగ్ మొహమ్మద్ జుబేర్ ప్లీ. కోర్టు ఎక్కడన్నా పారిపోతుందండి? మొత్తం కోర్టు జడ్జిమెంట్, ఈ బెంచ్ అంతా పారిపోతుందండి ఎక్కడన్నా? ఇది ఏం పద్ధతి? ఇది అసలు ఏం వ్యవహారం ఇది? మొత్తం పారిపోతుందండి జ్యుడిషియరీ సిస్టమ్. కేసు తీసుకోకుండా పారిపోతుంది అసలు. ఎక్కడికి పారిపోతారు వీళ్ళు? అంటే ఏ పద్ధతి ప్రకారం పారిపోతారు వీళ్ళు? సో ఇదేంటంటే మొహమ్మద్ జుబైర్ అనే అతను హీజ్ ఎ జర్నలిస్ట్, ఇంకా ఫ్యాక్ట్ ఫైండర్ జర్నలిస్ట్. ఎక్కడన్నా ఏమన్నా ఉన్నదంటే అది ఎక్కడన్నా తప్పు ఒప్పు అనేది చూపిస్తాడు. ఎక్కడన్నా ఫాల్స్ న్యూస్ ప్రాపగండా అవుతున్నప్పుడు ఆయన దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది కాదండి ఇది కరెక్ట్ విషయం అని చెప్పి పెడతా ఉంటాడు. అయితే ఆయనే సావర్నిటీని దెబ్బతీస్తుండు, ఇంకా దేశాన్ని నష్టం చేస్తుండని చెప్పి ఆయన మీద కేసులు పడితే ఆ కేసు జడ్జి ముంగడికి వస్తే జడ్జిలందరూ పారిపోయారు. ఇగో ఇది మన స్టోరీ. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, జ్యుడిషియరీ సిస్టమ్ అనేది, కొలీజియం సిస్టమ్ అనేది ఇండియాలో మొత్తం భ్రష్టు పట్టింది. భ్రష్టు పట్టింది. దీన్ని కనుక సరి చేయకపోతే దేశం నాశనం అవుతుంది. మనం అందరం కలిసికట్టుగా దీన్ని ఒక లాజికల్ ఎండ్కు తీసుకెళ్లాలనేది నా ఈ ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. మీకు ఏమైనా కమెంట్స్ పెట్టేది ఉంటే కింద పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.